హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూపురంలో బాలకృష్ణ గారు 2 టర్మ్స్గా అక్కడ గెలుస్తూ వస్తున్నారు. మూడోసారి కూడా ఆయన తిరుగులేదు, ఆయనే గెలిచేస్తారని చెప్పేసి ఎన్నోసార్లు మనం విన్నాం. అయితే ఇప్పుడు కాస్త పరిస్థితి ఆయనకు అనుకూలంగా లేదు అని అంటున్నారు. అక్కడ దీపిక అనే వ్యక్తి మరి వైసీపీ పార్టీ నుంచి నిలబడడం చూస్తాం. మాకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు, ఈసారి హ్యాట్రిక్ కష్టం అని అంటున్నారు. అంటే ఏ బేసిస్ మీద ఇటువంటి నిర్ణయం అంటే చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. మరి బాలకృష్ణ గారు మూడోసారి గెలుస్తారా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, హిందూపురంలో అంటే మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వైసీపీకి ఓటేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్, దీని మూలంగానే అక్కడ బాలకృష్ణ గారు మూడోసారి గెలవడం చాలా కష్టం అని అంటున్నారు. దీపిక గారు చాలా టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు అంటున్నారు. మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కన్ఫామా లేదా? సార్, బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కాదని మీ డౌట్. హ్యాట్రిక్ కొడతారు అనేది చాలామంది చెప్పిన అదే ఒక సర్వే అనుకోండి, లేదంటే వాళ్ళ అభిప్రాయం అనుకోండి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక రాజకీయ నాయకుడు గారు చూస్తే మిగతా రాజకీయ నాయకుల్లాగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శించడం, పర్సనల్ విషయాలు ఆయన మాట్లాడటం, ప్రతిదానికి తగుదనమ్మా అంటు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు కొట్టడం. పైగా ఆయనకున్న మంచి ఇమేజ్ ఏంటంటే ఫస్ట్ థింగు ఆయన ఒక అదంటారు చైల్డ్ మెంటాలిటీ, చాలా బోళాశంకరుడు, చాలా మంచి వ్యక్తి అని అంటారు తప్ప చాలామంది ఆయనతో ఎవరు సన్నిహితంగా ఉన్నారు, ఎవరు మాట్లాడినా ఆయన కోపం ఎక్కువ, ఫ్యాన్స్ని కొడతారు అని అనుకుంటారేమో. కానీ బాగా చనువుగా ఉండేవారు ఎవరైనా సరే చిన్నపిల్ల మనస్తత్వం, బోళాశంకరుడు, ఏది అడిగినా కాదనకుండా చేస్తారు. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆయన ఒకసారి ఆయనతో రిలేషన్లో ఉంటే, ఆయనతో ర్యాపోలో ఉంటే, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా 2-3 రింగులుగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడంట. అంత మంచి హ్యుమానిటీ లెవెల్స్ ఉన్న పర్సన్ అని బాలగారు ఇండస్ట్రీలో అదే చెప్తారు ఎవరైనా సరే. ఆయన మిగతా వాళ్ళలాగా ఈ కాంట్రవర్సీలు వాటికి వీటికి పోడు. ఎంతసేపు కాంట్రవర్సీ ఆయన మీద వచ్చేది ఒకే వన్ అండ్ ఓన్లీ కాంట్రవర్సీ ఏంటంటే ఎవరైతే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారో, ఆయన కట్టగా వెళ్ళిపోయి సెల్ఫీ దిగడం, లేదంటే మిస్బిహేవ్ చేయడం, ఊరికే కాల్ మీద పడిపోయి కాల్ తోపుడులాగా పడిపోవడం, ఇట్లాంటివి అయినప్పుడు ఆయనే సమాధానం చెప్తాడు చేత్తో. సో అట్లాంటివి ఉన్నాయి తప్ప బాలయ్య గారికి ఇంకోటి ఆయన పెద్ద ఎస్సెట్ ఏంటంటే ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్ ఆయన, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈ ఒక్క క్వాలిటీ ఆయనకి చాలా చాలా ఇమేజ్ తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు ఆహా అన్స్టాపుల్ ప్రోగ్రామ్ చూస్తే ఎంతోమందికి ఆయన లైఫ్ ఇవ్వడం కానీ, ఆయనకి మరలా జన్మించినట్టుగా ఆయన సానుకూల దృక్పథంతో అక్కడ ఉండే హాస్పిటల్ వాతావరణం కానీ, డాక్టర్స్లో కానీ ఎంతో చక్కగా చాలా బాగా చూసుకుంటాడంట ఆయన. జస్ట్ ఎవరు, ఎందుకంటే నాకు తెలిసిన ఒక మా మామయ్య అవుతారు, ఆయనకి ఎవరో ఒక ఫ్రెండ్ ఒక నెంబర్ ఇస్తే చేస్తే ఎత్తారా లేదా అని చెప్పి డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని చేశారండి. అది కూడా 9 తర్వాత నైట్. ఎందుకు షూట్లు ఏమైనా ఉన్నాం అలా ఉంది చేయగానే చెప్పండి ఎవరు, నమస్తే సార్ బాలకృష్ణ గారా? అవునండి, నేను పలానా ఇదండి, మా తెలిసిన వాళ్ళు ఇట్లా క్యాన్సర్ అది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు మీ అంటే అవునా, రేపు ఈ టైం తీసుకురండి, నేను ఆల్రెడీ చెప్తాను, మీ పేరు చెప్పండి అని చెప్పారండి. నెక్స్ట్ డే వెళ్ళేసరికి సార్ నేను చెప్పారు సార్, మీరు వస్తారంట, మీతో పాటు ఒకరికే ఉంటుంది సార్, ఇద్దరు కావద్దు అని అది అంత చక్కగా తీసుకుని మళ్ళీ ప్రాసెస్ అంతా చేశారండి. చూడండి, ఈయన ఎవరో తెలియదు. అంటే ఇట్లాంటి గుడ్ విల్ ఉన్న బాలయ్య గారికి మేబీ టీడీపీ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి మైనారిటీ ఓట్లు పోతాయేమో అని. మైనారిటీ ఓట్లు పోతాయనుకుంటే 2019లో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమే కదా భాగస్వామి గవర్నమెంట్ స్థాపించింది. ట్రిపుల్ తలాక్ ఎంత యూస్ఫుల్ అయింది, ఆ మహిళలు ఎంత ఇదిగా వస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఈసారి కాశ్మీర్లో కూడా చాలా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందంట. ఆ లదాఖ్ కాశ్మీర్కి విడిపోయిన తర్వాత కూడా ఎందుకు జనాలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే పరిస్థితి వచ్చింది. అరే ఇట్లాంటి గవర్నమెంట్ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ జమ్మూలోను కాశ్మీర్లోను కొంతమంది నివసిస్తున్నారో అక్కడికి ఒక 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న అటువైపు బార్డర్లో వాళ్ళు కూడా, ఇటువైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కూడా మనం జస్ట్ 20 కిలోమీటర్ అటు ఉంటే మనం ఇండియా వాయువులు పీల్చుకునే వాళ్ళం, అక్కడే ఫ్రీడమ్ ఉంది, బాగుంది. ఇక్కడ ఏంట్రా బాబు, ఒక బడ్జెట్ లేదు, ఒక తిండికి దొరకట్లేదు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఆ గవర్నమెంటే మనకి ఇండియా గవర్నమెంట్లోకి వెళ్ళిపోతే బాగుంది అనుకుంటున్నారని. సో ఇవన్నీ కూడా మరి మైనారిటీస్కి ప్లస్ పాయింట్సేగా. వాళ్ళని చూసి వీళ్ళు కరెక్టే కదా, బాగానే చేస్తున్నారని ఫీల్ అవుతారుగా. సో అది పెద్ద పాయింటే కాదు. పోనీ మీరు అన్నట్టు అదే పాయింట్ అనుకుందాం కాసేపు. బాలకృష్ణ గారు 2014లో ఎంత మెజార్టీతో గెలిచారు? సుమారుగా 15,000 16,000తో గెలిచారట.
2019లో ఎంత మెజార్టీతో గెలిచారు? దగ్గర దగ్గర 20,000, 19,000, 20,000 అంటున్నారు. అంటే పెరిగింది 18,000, 19 అంటే ఒక 2,000, 3,000 పెరిగింది కదా. సో ఈసారి కూడా పెరగలేదు అనుకుందాం, మీరు అన్నట్టు మైనార్టీతో తీసేద్దాం అనుకుందాం. 19,000లో పోనీ 18,000లో 10,000 తీసేయండి, 8,000 మెజార్టీ ఉందా? చాలదా? మన రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఒక 10,000 ఓట్లు ఉంటే 2,000 వచ్చినోడే ఎమ్మెల్యే. మిగతా వాళ్ళందరికీ 1,500, 100, 500 ఒక 100 మంది పోటీ చేస్తే ఒకడికి 2, ఒకడికి 5, ఒకడికి 100, ఒకటి 1,500 వచ్చి ఓవరాల్గా 700 ఓట్లు వస్తే ఆడే ఎమ్మెల్యే. ఉన్న వాటిలో ఒకడికి ఎవడికి ఎక్కువ వస్తే ఆడే, అంతేగాని దాంట్లో పాస్ మార్క్ అంటే ఏం లేదు కదా. అదైతే పెట్టలేదు కదా ఓట్ల లెక్కింపులో కానీ గెలిచే విధానంలో కానీ. ఇప్పుడు తెలుగు పేపర్ కూడా 30 మార్కులు ఫస్ట్ అటెంప్ట్లో వస్తే కానీ పాస్ లేదు అంటున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో మామూలుగా అయితే 35 రావాలి. సో ఇక్కడ అదేం లేదుగా. 100 ఓట్లలో 5 ఓట్లు ఒకటి వచ్చాయి అనుకో, మిగతా అందరికీ 1, 1, 2, 2 వచ్చిన 5 ఓట్లు వచ్చినోడే ఎమ్మెల్యే. అక్కడ పోలింగ్ పర్సంటేజ్తో కూడా సంబంధం లేదు కదా. అలాంటప్పుడు మీరు అనుకున్న 10,000 ఓట్లే రానివ్వండి, పోనీ 8,000 మెజార్టీ రానివ్వండి, బాలయ్య బాబే కదా. మరి ఒకటి ఇవన్నీ కాకుండా సినిమా ఇమేజ్ ఒకటి ఉంది కదా. బాలయ్య గారు అంటేనే రాయలసీమ మూవీలు, ఫ్యాక్షన్ మూవీలు అంటే ఒక సినిమా ఇమేజ్ ఉంది. ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని షూట్లు చేసినా, లేదంటే ఎంత క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా, ఎన్ని రాజకీయ పరంగా ఎన్ని షూట్లలోని యాడ్స్లోని బిజీగా ఉన్నా, కంపల్సరీగా హిందూపురం నెలలో 4 సార్లు వెళ్తాడంట. ఆయన వెళ్ళి విజిట్ చేస్తారు, ఆయన ఉన్న ఇంట్లో తీసుకుని ఏదైతే పార్టీ వస్తున్నారు ఉంటారు, కలుస్తారు, మాట్లాడేసి వస్తారు. అది చాలదా జనాలకు టచ్లో ఉన్నారు అని చెప్పుకోవడానికి? సో మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కటిగా ఆయన మెంటాలిటీ, ఆయన బిహేవియర్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక పెద్ద మెయిన్ క్వాలిఫికేషన్ ఉంది ఆయనకి. ఏంటి చెప్పండి? మహానటుడు నందమూరి తారక రామారావు గారి తనయుడు. అది చాలదా? మరి ఏ యాంగిల్లో ఆయన ఓడిపోతారని చెప్తున్నారు? అంటే నేను ఇప్పుడు ఆయన హీరోగా ఒక అభిమాని, పార్టీ పరంగా కాదనుకోండి, ఎవరిష్టం వాళ్ళది. హీరోగా ఒక అభిమానంగా ఆలోచిస్తే ఒక హీరో ఇండస్ట్రీ పరంగా, హ్యుమానిటీ లెవెల్స్ పరంగా ఒక మంచి వ్యక్తి, క్యాన్సర్ హాస్పిటల్ పరంగా ఒక మంచి అడ్మినిస్ట్రేటరు, రాజకీయ పరంగా హిందూపురంలో నెలలో 4 సార్లు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు చెప్పి వాళ్ళకి ఏంటి సమస్యలు ఉంటే వాళ్ళకి ప్రాజెక్టులన్నీ చేయడం. ఒక పోనీ బీజేపీ అయితే కలిసిన వల్ల మైనారిటీ తగ్గుతాయి అనుకుంటే ఇవన్నీ ప్లస్లు కనిపిస్తున్నాయి కదా ఓవరాల్గా ఇండియాలో. మళ్ళీ అప్పుడు ఎంత తగ్గుతాయి మహా అయితే? దాంట్లో కూడా మైనారిటీలో కూడా కొంత ఇటు చీలే అవకాశం ఉంది కదా. ఇంకేం కావాలి? సో ఇవన్నిటిని బేరీజ్ వేసుకుంటే బాలయ్య బాబు గారు ఏ యాంగిల్లో ఓడిపోతారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే సార్, ఖచ్చితంగా గెలుస్తారని అనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా సినిమా ఇమేజ్ ఒకటి ఉంది కదా. బాలయ్య గారు అంటేనే రాయలసీమ మూవీలు, ఫ్యాక్షన్ మూవీలు అంటే ఒక సినిమా ఇమేజ్ ఉంది. ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని షూట్లు చేసినా, లేదంటే ఎంత క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా, ఎన్ని రాజకీయ పరంగా ఎన్ని షూట్లలోని యాడ్స్లోని బిజీగా ఉన్నా, కంపల్సరీగా హిందూపురం నెలలో 4 సార్లు వెళ్తాడంట. ఆయన వెళ్ళి విజిట్ చేస్తారు, ఆయన ఉన్న ఇంట్లో తీసుకుని ఏదైతే పార్టీ వస్తున్నారు ఉంటారు, కలుస్తారు, మాట్లాడేసి వస్తారు. అది చాలదా జనాలకు టచ్లో ఉన్నారు అని చెప్పుకోవడానికి? సో మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కటిగా ఆయన మెంటాలిటీ, ఆయన బిహేవియర్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక పెద్ద మెయిన్ క్వాలిఫికేషన్ ఉంది ఆయనకి. ఏంటి చెప్పండి? మహానటుడు నందమూరి తారక రామారావు గారి తనయుడు. అది చాలదా? మరి ఏ యాంగిల్లో ఆయన ఓడిపోతారని చెప్తున్నారు? అంటే నేను ఇప్పుడు ఆయన హీరోగా ఒక అభిమాని, పార్టీ పరంగా కాదనుకోండి, ఎవరిష్టం వాళ్ళది. హీరోగా ఒక అభిమానంగా ఆలోచిస్తే ఒక హీరో ఇండస్ట్రీ పరంగా, హ్యుమానిటీ లెవెల్స్ పరంగా ఒక మంచి వ్యక్తి, క్యాన్సర్ హాస్పిటల్ పరంగా ఒక మంచి అడ్మినిస్ట్రేటరు, రాజకీయ పరంగా హిందూపురంలో నెలలో 4 సార్లు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు చెప్పి వాళ్ళకి ఏంటి సమస్యలు ఉంటే వాళ్ళకి ప్రాజెక్టులన్నీ చేయడం. ఒక పోనీ బీజేపీ అయితే కలిసిన వల్ల మైనారిటీ తగ్గుతాయి అనుకుంటే ఇవన్నీ ప్లస్లు కనిపిస్తున్నాయి కదా ఓవరాల్గా ఇండియాలో. మళ్ళీ అప్పుడు ఎంత తగ్గుతాయి మహా అయితే? దాంట్లో కూడా మైనారిటీలో కూడా కొంత ఇటు చీలే అవకాశం ఉంది కదా. ఇంకేం కావాలి? సో ఇవన్నిటిని బేరీజ్ వేసుకుంటే బాలయ్య బాబు గారు ఏ యాంగిల్లో ఓడిపోతారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే సార్, ఖచ్చితంగా గెలుస్తారని అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.